వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మా జయదీప్ బాబు ఫస్ట్ బర్త్డే ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మార్నింగే చెల్లి వాళ్ళు వైజాగ్లో అయితే ఉంటారు. వైజాగ్ నుండి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ బాబుకి అక్షింతలు అవి వేయించిన తర్వాత అన్నవరం అయితే వచ్చేసారు. ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ 10:30 or 11 అయితే అవుతుంది. ఇంకా వాడు రాగానే మా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. అసలైన ఫంక్షన్ వాడిదే కదా ఈరోజు బర్త్డే వేడుకలు. వాడి కోసం మేము అందరం కూడా మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాము. అసలు పిల్లల అరుపులు అయితే అంతా ఇంత కాదు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రాగానే అమ్మ ఫార్మాలిటీగా వాడికి దిష్టి అయితే తీస్తుంది. వాడు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే మా అందరిని ఒకేసారి చూసి అసలు మామూలుగా లేదండి. దీపు హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎలా హడాడు పెద్దక్క గారు వెళ్ళి తీసుకొచ్చేసారు. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అబ్బా విన్నారు కదా ఎంత హడావుడిగా ఉందో. వాడిని చూడగానే మా హ్యాపీనెస్ అసలు అంతా ఇంత కాదండి. అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ తర్వాత ఏంటంటే ఈ జయదీప్ బాబు బర్త్డే అయ్యి ఇప్పటికి ఒక 6-7 months అయితే అవుతుందండి. వీడియో పోస్ట్ చేయడం అనేది అంటే వీడియోగ్రాఫర్ నుండి వీడియో రావడం లేట్ అయింది. అది వచ్చిన తర్వాత నేను ఇది రెండు మిక్స్ చేసి వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా వీళ్ళు వచ్చేసరికి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి కాబట్టి ముందు వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాడు. జయదీప్ బాబు ఫస్ట్ బర్త్డే వచ్చే టైంకి అమ్మకి ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదండి. అసలు ఆ టైంలో చిన్న సర్జరీ అవ్వడం వల్ల హెల్త్ అనేది చాలా ప్రాబ్లం అయింది. అంటే బర్త్డే ఇంత గ్రాండ్గా చేద్దామా వద్దా అనే ఆలోచించవలసి వచ్చింది. ఫైనల్గా చాలా గ్రాండ్గా అయితే జరిగింది. సిగ్గుపడుతున్నాడండి పెళ్ళికొడుకు గారు. మా తాతగారు పళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండడానికి ఏ పేస్ట్ వాడుతున్నావు నువ్వు? పందుపుల్ల, పందుపుల్ల. ఓకే. డాడీ వైపు చూసి చూసారు కదా, ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా జయదీప్ బాబుని ఆశీర్వదించారు. ఇక్కడ ఫన్నీ ఏంటంటే మా గౌతమ్ని మా తాతయ్య వచ్చేసి గౌతమి గౌతమి అని పిలుస్తారు. అలాగే ఇక్కడ జయదీప్ని కూడా మా చెల్లి అడిగింది బాబు పేరు ఏంటి చెప్పు నీ గుర్తుందా అనేసి. అంటే అప్పుడు తాతయ్య జయదీప్క అంటారనమాట. చాలా ఫన్నీగా అయితే అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి డాడీ టిఫిన్స్ అయితే పార్సిల్ చేపిస్తున్నారు. ఇవి ఎవరి కోసం అంటే అన్నవరంలోని అనాథాశ్రమం అనేది ఒకటి ఉందండి. చిన్నపిల్లలు అయితే ఉంటారు, ఒక 35-40 members అయితే ఉంటారు. వాళ్ళ కోసం టిఫిన్స్ అనేవి పార్సిల్ చేయించి అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి అయితే ప్యాక్ చేపిస్తున్నారు. ముందు లంచ్ అనేది ప్లాన్ చేశారు. కాకపోతే మనం ముందుగానే చెప్పాలంట ఆశ్రమానికి, మేము పలానా డేట్న ఫుడ్ ఇస్తామనేసి డొనేట్ చేస్తామని చెప్పాలి. కానీ మేము చెప్పే టైంకి ఆల్రెడీ వేరే వాళ్ళు ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారంట. అందుకనేసి సరే ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ కోసం టిఫిన్స్ అయితే ప్యాకింగ్ చేసి అక్కడికి తీసుకెళ్తున్నారు.
మా జశ్వంత్ బాబు అలాగే మా డాడీ ఇద్దరు కూడా బైక్ మీద అయితే వెళ్తున్నారు ఇప్పుడు. ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ మార్నింగ్ అంతా ఏం జరిగింది అనేది మాత్రమే షేర్ చేస్తున్నానండి. రేపటి వీడియోలో ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఏ విధంగా జరిగిందనేది షేర్ చేస్తాను. ఇదేనండి శాంతివర్ధన వికలాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల. ఈ ఆశ్రమం వచ్చేసి అన్నవరం ఎంటర్ అవుతున్నప్పుడు అన్నవరం ఆర్చ్కి దగ్గరలోనే ఉంటుందండి. వికలాంగులకు సంబంధించి అయితే ఉంటారు ఇక్కడ. మనము ఫుడ్ కానీ ఎలాంటివి ఇవ్వాలనుకున్నా సరే ఇక్కడైతే మనం ముందుగానే పలానా డేట్ని మేము ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి డేట్ అనేది బుక్ చేయించుకోవాలి. అలా చేస్తే ఆ టైంకి అంటే వాళ్ళు చెప్పిన టైంకి మనం ఫుడ్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఈరోజు ఇక్కడ మా డాడీ అయితే వాళ్ళ కోసము టిఫిన్స్ అలాగే పాలు అయితే తీసుకుని వెళ్ళారు. చూస్తున్నారు కదా, రకరకాల ఇష్యూస్తో అంటే వికలాంగులు అంటే కొంతమందికి చేతులు అవి ప్రాబ్లం ఉంటాయి, కొంతమందికి కాళ్ళు అవి ప్రాబ్లం ఉంటాయి. ఇలా ఎంతోమంది అంగవైకల్యంతో బాధపడే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఆశ్రమం ఉంటుందండి. వాళ్ళకి ఈ విధంగా ఫుడ్ డొనేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఆ టైంలో నేను వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో కొంచెం పనులు అవి ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. గౌతమ్ కూడా వచ్చాడు కదా ఇక్కడ. వాళ్ళలో కొంతమందికి ఆ ప్యాకెట్స్ అవి ఓపెన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుందండి, మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నట్టయితే మొత్తం మనమే తినేయాలన్నట్టు కాకుండా కొంచెం మనం తిని ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే నిజంగా దాని ద్వారా వచ్చే హ్యాపీనెస్ అనేది అంత ఇంత కాదు. ఈ వీడియోలో జస్ట్ మార్నింగ్ ఏం జరిగింది అనేది మాత్రమే షేర్ చేశాను. రేపటి వీడియోలో ఈవినింగ్ జయదీప్ బర్త్డే వేడుకలు ఫంక్షన్ హాల్లో ఎలా జరిగింది ఏంటనేది షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.